హాయ్ గాయ్స్, మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ రోల్ అండి. డాటా ఎంట్రీ ఆపరేటర్ మీరు ఓన్లీ డాటా ఏదైతే వాళ్ళు ఇస్తారో అది మీరు ఎంఎస్ ఎక్సెల్ ద్వారా మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. రోల్ అయితే అదే ఉంటుందండి, ఏముండదు. చాలా చక్కగా మీరు ఇంటి దగ్గర నుంచి ఇంకా వర్క్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి సైలక్స్ బిజినెస్ సొల్యూషన్ అండి. ఈ కంపెనీలో అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మొత్తం 9 పొజిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయండి. 9 పొజిషన్లో అయితే వాళ్ళైతే హైర్ అయితే చేసుకుంటున్నారు. కంప్లీట్గా మీరు చక్కగా ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళకైతే కావాలండి. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. నెక్స్ట్ సిటీసీ వచ్చేసి వాళ్ళు 4 lakhs నుంచి 8 lakhs వరకు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అనేది కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ అయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎస్ అండి, అప్లై బై 13 సెప్టెంబర్ వరకు అయితే మీరు అప్లై చేయాల్సినది ఉంటుందండి. 13 సెప్టెంబర్ వరకు మీరు అయితే అప్లై అనేది చేసుకోండి. అంటే తొందరగా అయిపోతాయండి, రోజులు అనేవి గడిచిపోతుంటాయి కాబట్టి తొందరగా మీరు అప్లై చేసుకుంటే మీకు తొందరగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఎస్ అండి, జాబ్ అబౌట్ ది జాబ్లో ఏముంటుందంటే, ఆర్ యూ డీటెయిలింగ్ ఓరియంటెడ్ ఇండివిజువల్ విత్ ఏ నాక్ ఆర్గనైజేషన్ అండ్ ఎఫిషియన్సీ సిఎక్స్ బిజినెస్ సొల్యూషన్ సీకింగ్ టాలెంటెడ్ డాటా ఎంట్రీ ఆపరేటర్. అంటే వాళ్ళైతే జాబ్ అంటే మీరు ఓన్లీ డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటే వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో డాటా మీరు అది ఎంఎక్స్ ఎక్సెల్లో మీరు ఎంటర్ చేయాల్సి అనేది ఉంటుంది. వాళ్ళు మొత్తం యాక్యురసీగా ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేయాల్సి అనేది ఉంటుంది. ఏదైతే ఉంటుందో మీకు మీ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముండాలంటే ఇందులో ఇన్పుటింగ్ అండ్ అప్డేటింగ్ డాటా ఎంఎక్స్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. అదే అండి, మీరు అది ఏదైతే డాటా ఇస్తున్నారో అది ఆ ఎంఎస్ ఎక్సెల్లో మీరు ఎంటర్ చేయాల్సి అనేది ఉంటుంది. ఇంకా వెరిఫైయింగ్ అండ్ కరెక్టింగ్ డిస్క్రిప్షన్స్ ఇన్ డాటా. అంటే ఏదైనా రాంగ్ స్పెల్లింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మీరైతే వెరిఫై చేసి కరెక్ట్ చేయాల్సి అనేది ఉంటుంది. జనరేటింగ్ రిపోర్ట్స్ అండ్ అనలైజింగ్ డాటా ఇన్ ఫర్ ఇన్సైట్స్. జనరేట్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాల్సి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్స్యూరింగ్ డాటా సెక్యూరిటీ అండ్ కాన్ఫిడెన్షియలీ. డాటా అనేది తప్పుగా రాకుండా కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాల్సి అనేది ఉంటుందండి. ఇంకా మీరు అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్న టీమ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వాల్సి అనేది ఉంటుంది. టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. టోటలీ ఓన్లీ వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారో సాఫ్ట్వేర్ ద్వారా వేరే టీం వాళ్ళకి మీరు కొలాబరేట్ అవ్వాల్సి అనేది ఉంటుంది. చక్కగా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చండి. తప్పకుండా అప్లై అనేది చేయండి. మీరు జస్ట్ ఎంఎస్ ఎక్సెల్ మీద చిన్న అవగాహన ఉంటే సరిపోతుంది. దాని మీద మీకైతే వచ్చేస్తారండి. ఇంకా ఏదైనా సర్టిఫికేషన్ స్కిల్స్ లాంటి ఎంఎస్ ఎక్సెల్ అంటే ఎంఎస్ ఎక్సెల్ అవన్నీ అయితే మీకు అయితే వస్తాయండి. శాలరీ వచ్చేసి మీకు యాన్యువల్ పర్ యానం 4 lakhs నుంచి 8 lakhs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ వీక్స్ 5 days అనేది వర్క్ అనేది ఉంటుందండి. మీకు 5 days అనేది వర్క్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 9 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయండి. 9 మందిని అయితే వారు హైర్ చేసుకుంటున్నారు. ఎస్ అండి, తప్పకుండా అప్లై అయితే చేయండి. తప్పకుండా మీకు జాబ్ రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, ఫ్రెషర్స్ ఓన్లీ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ థాట్ ఛానల్.